తమ ప్రభుత్వ హయాంలో సంపద పెంచితే కూటమి ప్రభుత్వం విక్రయిస్తుందంటున్నారు వైసీపీ అధినేత జగన్. మరోసారి తమ పార్టీ అధికారంలోకి వచ్చుంటే పాలన మరోలా ఉండేదంటున్నారు. అందుకే ఆందోళనలకు సిద్ధం కావాలని క్యాడర్కి ఆయన పిలుపునిచ్చారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రతినిధులతో తాడేపల్లిలో నిర్వహించిన సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు వైసీపీ అధినేత జగన్. అధికారంలోకి వచ్చి 6 నెలలకే ఎప్పుడూ చూడని వ్యతిరేకత ఈ ప్రభుత్వంపై కనిపిస్తుందన్నారు. తమకున్న విశ్వసనీయత వల్ల మళ్లీ తాము అధికారంలోకి రాబోతున్నామంటూ ధీమా వ్యక్తం చేశారు జగన్. చంద్రబాబు హామీల పట్ల ప్రజలు ఆగ్రహంతో ఉన్నారన్నారు. అందుకే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని జగన్ విమర్శించారు. ప్రతి నెల ఏదో ఒక అంశాన్ని పెట్టుకుని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. రేషన్ బియ్యం వ్యవహారంపై ప్రభుత్వ తీరు ఆశ్చర్యం కలిగిస్తుందన్నారు. ఆర్థిక మంత్రి పయ్యావుల్లా సొంత బియ్యంకుడు బియ్యం ఎగుమతి ఆ షిప్ దగ్గరకు డిప్యూటీ సీఎం వెళ్లలేదన్నారు. రైతులకు గత్యంతరం లేని పరిస్థితులు కల్పిస్తున్నారన్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై పోరుబాట పట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రజల తరపున మళ్ళీ పోరాటం చేయాల్సిన సమయం వచ్చింది. ప్రజలకు దగ్గర కావాల్సిన సమయం వచ్చింది. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనం ఉన్నాము అన్న భరోసా ప్రజలకు మనం ఇవ్వాలి. రైతు సమస్యపై ఈ నెల ర్యాలీలు నిర్వహించాలని వైసీపీ పిలుపునిచ్చింది. విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 27వ తేదీన ఆందోళనకు పిలుపునిచ్చింది. వచ్చే నెల 3వ తేదీన ఫీజు రియంబర్స్మెంట్ కోసం ఆందోళన చేయనుంది.